అందరికీ నమస్తే అండి. బహుశా ప్రపంచంలో హిందువులకు కోట్లాది మంది హిందువులకు తిరుమల అంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇంకోటి ఏమీ లేదు. సో అది మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన అదృష్టం. మనం ఎంతో పుణ్యాత్మనం. దాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకోవాలి, ఎంత పరిరక్షించుకోవాలి. కానీ తిరుమల విషయంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో సందర్భంలో ఏదో ఒకసారి ఏదో రకరకాలుగా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. పవిత్రత దెబ్బతింటుందేమో అనే అనుమానాలు, భయాలు కలుగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారేమో ఒక మాట చెప్పారు. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారు, ఆవు కొవ్వు పంది కొవ్వు వాడారని. దాని మీద సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో అది నిజమా కాదా అనేది తర్వాత చూద్దాం. అయితే తిరుమలలో జరుగుతున్న చిన్న చిన్న తప్పులు ఇప్పుడు భక్తుల్లో ఒక రకమైన కలవరానికి గురి చేస్తున్నాయి. తిరుమలలో కొన్ని సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం, కొన్ని సంవత్సరాల నుంచి. కానీ ఇప్పుడు వెచ్చలవిడిగా ప్లాస్టిక్ బాటిల్స్తో పైన తిరుగుతున్నారు. అది పైకి అంటే భక్తులు వెళ్తున్నప్పుడు సాధారణంగా చెక్ పోస్టుల దగ్గర భక్తుల్ని ఆపేసి ప్లాస్టిక్ బాటిల్స్ ఏమైనా ఉంటే తీసి డస్ట్బిన్లో పడేస్తారు, కానీ వదిలేస్తున్నారు. అది ఒక చిన్న తప్పుగానే కాసేపు పక్కన పెట్టేద్దాం. తిరుమలలో గుట్కా వేసుకుంటున్నారు. అక్కడ క్యాబ్ నడిపేవాళ్ళు, జీపులు నడిపేవాళ్ళు, ఆటోలు నడిపేవాళ్ళు, అంటే ఆటోలు ఉండవేమో క్యాబ్లు నడుపుతారు, జీపులు నడుపుతారు కదా, వాళ్ళు గుట్కా వేసుకుంటున్నారు. అసలు గుట్కా వాళ్ళకి పైన ఎక్కడ దొరుకుతుంది? పోనాలు కింద నుంచి తెచ్చుకుంటున్న పైకి ఎందుకు ఎలో చేస్తున్నారు? కింద చెక్ చేసి కింద ఆపేయచ్చుగా. గుట్కా యాక్చువల్లీ నిషేధం, తిరుమలలో పూర్తిగా అపవిత్రం, నిషేధం. మరి అక్కడ ఎందుకు వేసుకుంటున్నట్టు? సో ఇది ఒకటి తప్పు. ఇవన్నీ చిన్న చిన్న తప్పులే, కానీ అంటే చూసే వాళ్ళకి చిన్న తప్పులుగానే అనిపించవచ్చు, కానీ అక్కడికి వెళ్ళే భక్తులకు మాత్రం చాలా పెద్ద తప్పులు. అసలు ఏమాత్రం క్షమించరానివి. అంత నిర్లక్ష్యం ఏంటి? అక్కడ భద్రతా సిబ్బందికి కానీ, విజిలెన్స్ వాళ్ళకి కానీ, టీటీడీ పాలక మండలికి కానీ, టీటీడీ అధికారులకు కానీ అంత నిర్లక్ష్యం ఎందుకు? గుట్కా ఎలా దొరుకుతుంది? అసలు ప్లాస్టిక్ బాటిల్స్ ఎందుకు ఎలా చేస్తున్నారు? ఇంకో విషయం ఏంటంటే అక్కడ మద్యం కూడా, ఇప్పుడు నిన్న మొన్న సాక్షిలో ఒక వార్త వేశారు, తిరుమలలో మద్యం అమ్ముతున్నారు అని, మద్యం దొరుకుతోంది అని. అది సర్లే, సాక్షిలో వేశారంటే మనం అంత నమ్మశక్యంగా ఉండదు, నమ్మినా నమ్మకపోయినా అనుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళి వస్తున్న భక్తులు కొంతమంది చెప్తున్నారు పైన మద్యం దొరుకుతుందంట. అక్కడ జీపులు నడిపేవాళ్ళు, క్యాబులు నడిపే వాళ్ళని అడుగుతుంటే మీకు కావాలంటే మేము ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి ఒక చోట ఉంటుంది, పలానా చోట ఉంటుంది, మేము ఇప్పిస్తామని చెప్పి చెప్తున్నారంట. అది ఎలా సాధ్యం? దానికి ఎలా ఒప్పుకుంటున్నారు? సో అంత వీక్గా ఉందా తిరుమలలో పోలీసింగ్ వ్యవస్థ కానీ, విజిలెన్స్ వ్యవస్థ కానీ, సిబ్బంది కానీ, పాలక మండలి అంత వీక్గా ఉన్నారా? అంత నిర్లక్ష్యంగా ఉన్నారా? అంత కళ్ళు మూసుకుపోయారా? అలాగే నాకు ఇంతకుముందు ఒక భక్తుడు మెయిల్ చేశారు ఒక 10 రోజుల కిందట. నేను దాన్ని చెక్ చేసే క్రమంలో వెరిఫై చేసుకొని చెప్తున్నా. అక్కడ పల్లకీ సేవ జరుగుద్ది కదా, స్వామివారికి సేవ జరుగుద్ది, ఆర్జిత సేవలు, ఉంజల్ సేవ ఇవన్నీ జరుగుద్ది. జరిగిన తర్వాత స్వామివారిని మాడవీధుల్లో పల్లకీలో ఊరేగిస్తారు. అలా ఊరేగించినప్పుడు పక్కన ఉన్న భక్తులను వాళ్ళు ఎవరైతే ఆ పల్లకీని పట్టుకున్నారో వాళ్ళ దగ్గరకు పిలిచి అక్షంతలు ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. అది ప్యూర్లీ కరప్షనేగా, అవినీతేగా. అక్షంతలు ఇస్తామని చెప్పి దగ్గరికి పిలిచి ఆ భక్తుడి గెటప్ని చూసి 500 చెప్తున్నారు. లేదా 500 ఇవ్వలేమంటే 200, 300 ఎంత ఇస్తా అంత డబ్బులకి అమ్ముతున్నారనమాట. ఇది నాకు ఒక భక్తుడు మెయిల్ చేశాడు. నేను సర్లే ఇది వెరిఫై చేద్దాంలే, తిరుమలకు సంబంధించిన వ్యవహారం కదా అని అనుకున్నా. కానీ ఇంకా కొంతమంది అదే చెప్తున్నారు. సో ఇది పూర్తిగా కరప్షన్. ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అక్కడ పాలక మండలి కానీ, సిబ్బంది కానీ చూస్తే బెటర్. దాంతోపాటు మాడవీధుల్లో కొంతమంది చెప్పులు వేసుకొని తిరుగుతున్నారంట. సో ఇవన్నీ కూడా భక్తులు అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు అబ్జర్వ్ చేసిన పాయింట్లు. సరే, తిరుమలను కొంత సంస్కరించారు, కొంత మార్పులు తీసుకొచ్చారు, అన్నప్రసాదంలో నాణ్యత పెంచారు, అన్నప్రసాదంలో వడ పెట్టారు, మంచి విషయమే. లడ్డూ నాణ్యత గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. గతంతో పోలిస్తే గత 5 ఏళ్ళు వైసీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు కొంత బెటర్, ఇంప్రూవ్ అయింది, ఒప్పుకుందాం. చేసిన మంచిని ఒప్పుకుందాం. చేసిన మంచిని చూస్తూనే మరి ఈ అపవిత్రత అవుతుందిగా, దీన్ని కూడా చూడాలిగా, దీన్ని ప్రక్షాళన చేయాలిగా, దీన్ని బాగు చేయాలిగా. ఈ బాధ్యత ఎవరిది? మంచి చేసినందుకు మంచిని డప్పులు కొట్టుకుంటారు, ఓకే, మరి ఇక్కడ జరుగుతున్నది కూడా చూడాలి. తిరుమలలో మద్యం అమ్మకాలు కానీ, ఇప్పుడు ఈ మధ్య అన్యమతస్తులను తొలగిస్తున్నాము, అన్యమత ఉద్యోగస్తులను తొలగిస్తున్నాము అన్నారు. సరే, అది ఒక రకంగా కొంతమంది మనోభావాలను కాపాడేదే. కానీ అత్యంత చెత్త పని కావచ్చు, అపవిత్రమైన పని కావచ్చు ఇది. మద్యం అమ్మడం, గుట్కాలను అమ్మడం, చెప్పులు వేసుకొని తిరగడం, అక్షంతలేమో డబ్బులుగా అమ్మడం, ప్లాస్టిక్ బాటిల్ ఎలో చేయడం, వెచ్చలవిడిగా తిరగడం, ఇదంతా కూడా తప్పు. 1-2 సార్లు తిరుమల అధికారులు కానీ, పాలక మండలి కానీ వెరిఫై చేసుకుంటే బెటర్.